ఆ జిల్లాలో వెనుకబాటుకు గురైన ఆ నియోజకవర్గం ప్రజలు వివిధ రాష్ట్రాలకు వలసలు పోయి జీవనం కొనసాగిస్తున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం మాత్రం దండిగానే ఉంటుంది. అక్కడి స్థానికుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓ డాక్టర్ తనకు ప్రజా సమస్యలే ముఖ్యం అనే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. గత 15 సంవత్సరాల కాలంగా తాను రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నారు. ప్రస్తుతం మళ్ళీ అతనికే సీటు దక్కింది. ఆ నియోజకవర్గం సమస్యల పరిష్కారానికి తన స్వంత సామాజిక వర్గం అండగా నిలుస్తుందా? ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం అనగానే గుర్తొచ్చేది వలసలకు పెట్టింది పేరు అని. జిల్లాలో కరువు ప్రాంతమైన పశ్చిమ నియోజకవర్గాలలో ఒకటి కనిగిరి. కనిగిరి అంటే గుర్తొచ్చేవి కరువు, పొట్టకూటి కోసం వలసలు, ఫ్లోరోసిస్ సమస్యలు, ఇలా అనేక ఇబ్బందుల వలన గత 50 సంవత్సరాలుగా ఉపాధి కోసం వివిధ జిల్లాలు, రాష్ట్రాలకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో పాలకులు ఎవరు వచ్చినా ఈ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించలేని పరిస్థితిలో ఉన్న తరుణంలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తానున్నానంటూ ముందుకొచ్చారు. ఎంబీబీఎస్ చదువుకుని గుంటూరు అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఉగ్ర నరసింహారెడ్డి మొదట కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసి ఆ నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించగలిగిన వ్యక్తిగా ముద్ర వేసుకున్నారు. 2009లో సొంత నియోజకవర్గం కనిగిరి నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. తనకు ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి కదిరి బాబురావు నామినేషన్ చెల్లకపోవడంతో స్వతంత్ర అభ్యర్థి సుంకర మధుసూదన్ రావుపై స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. తాను నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టినా కానీ అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో రాజకీయ సమీకరణాలు మారి కిరణ్ కుమార్ రెడ్డికి అండగా నిలిచారు. జగన్ వైసీపీ పెట్టినా జగన్తో విభేదించి కిరణ్ కుమార్ రెడ్డి పంచన చేరారు. అదే సమయంలో రాష్ట్ర విభజన జరగడం, సమాఖ్య రాష్ట్రం కోరుకునే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ వలనే విభజన జరిగింది అని గట్టిగా నమ్మి కాంగ్రెస్ను వ్యతిరేకించసాగారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు పూర్తిగా వ్యతిరేకించిన సమయంలో కూడా కాంగ్రెస్కి జిల్లాలో అండగా నిలిచి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. రెండు 2014 ఎన్నికలకు ముందు అనేక పార్టీలలో చేరాలనుకున్నా అవకాశం దక్కలేదు. ఓడిపోతాను అని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయిన కదిరి బాబురావు, వైసీపీ అభ్యర్థి మధుసూదన్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఉగ్ర బరిలో నిలవగా టీడీపీ అభ్యర్థి కదిరి బాబురావు గెలుపొందారు. తదుపరి ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీ పార్టీలో చేరి 2019లో పట్టుపట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావుతో పోటీపడి మరీ టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనంలో బుర్రా మధుసూదన్ యాదవ్ ఘన విజయం సాధించారు. అయితే రానున్న ఎన్నికల్లో మళ్లీ టీడీపీ సీటు దక్కించుకున్నారు ఉగ్ర నరసింహారెడ్డి. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి పాలనలో కనిగిరి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. ఈ నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉంది. త్రాగు, సాగునీటి సమస్య పరిష్కారానికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం, రానున్న రోజుల్లో అయినా జగన్మోహన్ రెడ్డి పూర్తి చేస్తాడు అనే నమ్మకం లేకపోవడం, కనిగిరి నియోజకవర్గంలో IIIT లాంటి వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పలేకపోయింది. ప్రస్తుతం నిత్యావసర వస్తువులు, కరెంట్ బిల్ ధరలు అధికమై కష్టాలలో ఉన్న ప్రజలను ఇంకా కష్టాల పాలు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం మా సామాజిక వర్గం నాయకులను చిన్నచూపు చూస్తూ డబ్బే పరమావధిగా భావిస్తుంది కనుక మా నియోజకవర్గ సమస్యల పరిష్కారం జరగాలి అంటే టీడీపీ, జనసేనకు ఓటేయాలని కనిగిరి నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారని ఉగ్ర నరసింహారెడ్డి చెబుతున్నారు. ఏది ఏమైనా రానున్న రోజుల్లో వెనుకబాటుకు గురైన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని కనిగిరి ప్రజలు గెలిపిస్తారో లేదో వేచి చూడాలి.